హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 'అబ్దుల్లా అల్లరి దెయ్యాలు' అనే ఉత్తరప్రదేశ్ జానపద కథని చెప్పుకుందాం. సుల్తాన్పూర్ అనే గ్రామంలో అబ్దుల్లా అనే కుర్రవాడు నివసిస్తూ ఉండేవాడు. వాడి వయసు 12 ఏళ్ళు. ఉంగరాలు తిరిగిన జుట్టుతో ఎప్పుడూ అందంగా నవ్వుతూ ఉండేవాడు. ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు ఏ పని చెప్పినా సంతోషంగా చేసేవాడు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా వెళ్ళి అందించేవాడు. అంగడికి వెళ్ళి సరుకులు కొని తెచ్చేవాడు. నీళ్లు తెచ్చి పోసేవాడు. ఇలా అబ్దుల్లా చేయని పని అంటూ లేదు. వాడు చేసే పనులకు సంతోషించి పనులు చేయించుకున్న వాళ్ళు చిల్లర డబ్బులు ఇచ్చేవారు. కొన్నాళ్లకు అలా పోగైన డబ్బుతో ఏం చెయ్యాలో అబ్దుల్లాకు తోచేది కాదు. ఆ తర్వాత తినుబండారాలు కొని తినేవాడు. అయినా వాడి దగ్గర ఇంకా డబ్బులు మిగిలాయి. అందువల్ల వాటితో బొమ్మలు కొనడం మొదలుపెట్టాడు. మొదట చిన్న చిన్న బొమ్మలు, ఆట వస్తువులు కొనేవాడు. క్రమంగా పెద్ద పెద్ద బొమ్మలు, ఖరీదైన ఆట వస్తువులు కొని వాటితో ఆడుకోవటం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు వాడి దగ్గర సైనికుల బొమ్మలు, ఏనుగు బొమ్మలు, గుర్రపు బొమ్మలు అంటూ చాలా బొమ్మలు చేరాయి. ఆ బొమ్మలతో ఆడుకోవటం ఆరంభించాక వాడికి ఇరుగు పొరుగు ఇళ్లవారికి చేసే పనుల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. కొన్నాళ్లకు బొమ్మలే లోకంగా వాటితో ఆడుకుంటూ కాలం గడపసాగాడు. పనులు చేయడం మానేశాడు గనక డబ్బులు రావడం కూడా ఆగిపోయింది. క్రమంగా చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో ఆఖరికి పస్తులతో గడపవలసిన దుస్థితి ఏర్పడింది. అబ్దుల్లా సలీం అనే మాంసం వ్యాపారి దగ్గరకు వెళ్ళి, బాబయ్య, ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను. ఏ పనైనా పర్వాలేదు. ఒక వారం రోజులుగా పని లేక నిన్న రాత్రి నుంచి తిండి కూడా లేదు అన్నాడు దీనంగా. అబ్దుల్లా చేతిలో ఉన్న డబ్బుతో ఏం చేసింది సలీంకు తెలుసు. డబ్బును అలా వృధా చేయడం అతనికి ఇష్టం లేదు. అబ్దుల్లా మాటలు మౌనంగా విని సమాధానం చెప్పకుండా అతనికి తినటానికి ఆహారం పెట్టాడు. మిగిలిన ఇరుగు పొరుగు కూడా అబ్దుల్లాకు ఆకలి తీర్చుకోవడానికి ఇంత తిండి పెడుతూ వచ్చారు. సంగతి తెలిసిన అబ్దుల్లా మామయ్య ఉమర్, నీకు డబ్బంటూ ఇవ్వను. అయితే నీకు ఎప్పుడు ఆకలిగా ఉన్నా మా ఇంటికి రా, ఉన్నది పెడతాం. మీ అత్తయ్యతో చెబుతాను అన్నాడు. అబ్దుల్లాకు ఏం చేయడానికి తోచలేదు. ఇంటికేమో జరిగిపోతోంది. అయితే బొమ్మలు కొనటానికి డబ్బులెలా వస్తాయి? బొమ్మలు లేకుండా తానెలా ఆడుకోగలడు? బొమ్మలు కొనడానికి డబ్బులు కావాలి. దానికి ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు అబ్దుల్లా. సుల్తాన్పూర్లో ఉన్న కొందరు అల్లరి పిల్లలు అబ్దుల్లా పరిస్థితిని గమనించి వాణ్ణి ఆట పట్టించాలనుకున్నారు. వాళ్ళు అబ్దుల్లా దగ్గరికి వెళ్ళి, మన ఊరి చెరువు దగ్గర ఉన్న దెయ్యాల మేడ గురించి నీకు తెలుసు కదా? నువ్వు ఒక రాత్రంతా అక్కడ గడపగలిగితే 100 రూపాయలు ఇస్తాం. రాత్రికి తినడానికి భోజనం కూడా ఇస్తాం. పందానికి సిద్ధమేనా అని అడిగారు. అబ్దుల్లా పరమానంద పడిపోతూ, ఆహా, డబ్బు అనుకుంటూ, బొమ్మలు కొనడానికి కొంత డబ్బిచ్చారంటే చాలు, కావాలంటే నరకానికి వెళ్ళి రమ్మన్నా వెళ్ళి వస్తాను అన్నాడు బిగ్గరగా. ఆ సాయంకాలం కుర్రవాళ్ళు ఆహారాన్ని మూటగట్టి అబ్దుల్లా చేతికిచ్చారు. రాత్రంతా ఆ మేడలో గడిపి వస్తే ఇస్తామన్న 100 రూపాయలు చూపించారు. ఆ తర్వాత అతన్ని దెయ్యాల మేడ దగ్గరకు తెచ్చి వదిలిపెట్టారు. అబ్దుల్లా మేడలోకి వెళ్ళి వెంట తెచ్చుకున్న బొమ్మలను తన చుట్టూ అమర్చుకున్నాడు. ఆ తర్వాత వాటితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. రాత్రయ్యే కొద్దీ ఆటలో నిమగ్నమైపోయి పరిసరాలను సైతం మరిచిపోయాడు. అర్ధరాత్రి సమయంలో మేడలో 4 దయ్యాలు తచ్చాడసాగాయి. అవి అల్లరి దెయ్యాలు. తమను చూసి భయపడేవాళ్లంటే వాటికి మహా సరదా. పోటీపడి అల్లరి చేసేవి. అర్ధరాత్రి సమయంలో అవి భయంకరంగా మూలిగేవి. విషయం తెలియక ఆ భవంతిలో అడుగుపెట్టిన వారు ఆ మూలుగు విని భయంతో కేకలు పెడుతూ వెంట తెచ్చిన వాటిని కూడా అక్కడే వదిలేసి పారిపోయేవారు. దాన్ని చూసి దయ్యాలు వికవికా నవ్వుతూ నాట్యం చేసేవి. ఆ దయ్యాలు బొమ్మలతో ఆడుకుంటున్న అబ్దుల్లాను చూడగానే పట్టరాని ఆనందంతో చేతులు చరుస్తూ వింత స్వరంతో అరిచాయి. ఆ శబ్దానికి ఆ కుర్రవాడు బెదిరి పారిపోగలడని అవి అనుకున్నాయి.
అయితే అబ్దుల్లా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా బొమ్మలతో ఆడుకుంటున్నాడు. దానిని చూసి దయ్యాలు మొదట ఆశ్చర్యపడ్డాయి. ఆ తర్వాత తమ వినోదానికి భంగం కలిగిస్తున్నాడని ఆ కుర్రవాడి మీద వాటికి కోపం వచ్చింది. అవి గెంతుతూ ముందుకు వచ్చాయి. అబ్దుల్లా స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అవి చుట్టూ గెంతుతూ తిరిగాయి. రకరకాల చేష్టలు చేశాయి. ఒక దెయ్యం వాడి దగ్గరికి వెళ్ళి కీచుకంఠంతో అరిచింది. అబ్దుల్లా కళ్ళు తెరిచాడే తప్ప దాన్ని పట్టించుకోలేదు. వాడేదో ధ్యానంలో ఉన్నట్టు దెయ్యాలు భావించాయి. నిజానికి అబ్దుల్లా బొమ్మలతో ఆడుకోవడంలోనే నిమగ్నమై ఉన్నాడు. కొంతసేపటికి అబ్దుల్లా ఆకలిగా ఉన్నట్టు గ్రహించాడు. తమ మిత్రులిచ్చిన మూట కోసం చీకట్లో వెతికాడు. అతని చేతికి పక్కనే ఉన్న భోజనం మూట తగిలింది. దాన్ని అందుకుంటూ ఆహా బండముడి, నీ పని పడతాను మొదట అంటూ మూటను విప్పాడు. మూటలో అతనికి అన్నం ముద్ద చేతిలోకి వచ్చింది. దాన్ని బయటకు తీసి నిన్ను ఆ వెన్న ముద్దలాగా మింగేస్తాను అన్నాడు. అది అయ్యాక అతని వేళ్లకు ఉడికించిన కోడిగుడ్డు తగిలింది. దాన్ని తీసి ఆప్యాయంగా చూస్తూ ఓహో బట్టతల, తర్వాత నువ్వే అన్నాడు. చివరికి వాడి చేతికి గట్టిగా ఉన్న రొట్టె ముక్క దొరకడంతో ఆహా నువ్విక్కడున్నావా గడుసుపిండం, నిన్ను కూడా వదిలేది లేదు అంటూ వాడు దాన్ని కూడా తినేశాడు. అయినా వాడి ఆకలి పూర్తిగా తీరలేదు. మిత్రులను మనసులో తిడుతూ గొణుక్కుంటూ అలాగే పడుకున్నాడు. కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అంతవరకు వాడి మాటలు విన్న దెయ్యాలు ఇప్పుడు భయంతో గడగడలాడసాగాయి. అబ్దుల్లా నోట వెలువడిన మాటలు, దెయ్యాల పేర్లు ఒకటిగా ఉండడమే దానికి కారణం. బండముడి, వెన్నముద్ద, బట్టతల, గడుసుపిండం ఇవి ఆ దెయ్యాల పేర్లు. అబ్దుల్లా తమనే తింటానని చెప్పినట్టు అవి భ్రమపడ్డాయి. వాడు మామూలు మనిషి కాదు. మన పేర్లతో సహా మనల్ని గురించి తెలుసుకుని ఉన్నాడంటే మాటలా? అందుకే మనం ఇన్నాళ్ళు కొల్లగొట్టిన ధనాన్నిచ్చి వాణ్ణి మంచి చేసుకుందాం. అప్పుడైనా వదిలిపెడతాడేమో చూద్దాం అన్నాయి దెయ్యాలు ఒకదానితో ఒకటి. ఆ తర్వాత అవి భవనం లోపలి గదుల్లోకి వెళ్ళి అక్కడ తాము సంవత్సరాల తరబడి దాచిన బంగారం, వెండి, నగలను తెచ్చి వాడి ముందుంచి అయ్యా కరుణించి వీటిని తీసుకుని మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టండి అని వేడుకున్నాయి. గాఢ నిద్రలో భోజనం గురించి కలలు కంటున్న అబ్దుల్లాకు దెయ్యం మాటలు వినిపించలేదు. వాడికి ఇంకా ఆకలిగా ఉంది. ఒక పక్క నుంచి మరో పక్కకు ఒత్తిగిలి పడుకుంటూ ఊహు వదిలిపెట్టను, నాకు చాలా ఆకలిగా ఉంది, చేతికి దొరికిన వాటినల్లా తినేస్తాను అన్నాడు నిద్రమత్తులో. ఈ మాటలు వినగానే దయ్యాలు హడలిపోయాయి. అవి పాడుపడ్డ దెయ్యాల మేడ నుంచే కాకుండా ఆ గ్రామం వదిలే పారిపోయాయి. తెల్లవారాక నిద్రలేచిన అబ్దుల్లా చుట్టూ కలయజూశాడు. తన చుట్టూ విలువైన బంగారు, వెండి ఆభరణాలు మెరుస్తూ కనిపించాయి. రాత్రి ఏం జరిగిందో వాడికి తెలియలేదు. తను దెయ్యాల మేడలో పడుకున్న సంగతి తెలుసు. అంతే, ఆదమరిచి నిద్రపోయాడు. తను గత రాత్రి ఎంత అదృష్టవంతుడిగా మారింది వాడు నెమ్మదిగా గ్రహించాడు. తనను కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. నగలను తీసుకుని ఉత్సాహంగా ఇంటి ముఖం పట్టాడు. ఆ రోజు నుంచి బొమ్మలతో ఆడుకోవాలనే ఆసక్తి పూర్తిగా నశించింది. బాధ్యతలనెరిగిన వ్యక్తిగా మారాడు. అబ్దుల్లాలో వచ్చిన మంచి మార్పును చూసి గ్రామస్తులు సంతోషించారు. సంవత్సరాలు గడిచాక అతడు మరింత మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు అతన్ని గ్రామాధికారిని చేయాలనుకున్నారు. అబ్దుల్లా వారి కోరికను కాదనలేదు. గ్రామాధికారిగాను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదండి అబ్దుల్లా అల్లరి దెయ్యాలు అనే ఉత్తరప్రదేశ్ జానపద కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.